100% సపోర్ట్ చేయండి. టీచర్స్ వాళ్ళు ఎప్పుడు కూడా ఉంటారు మీ పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ మీతో షేర్ చేయడానికి, డిస్కస్ చేయడానికి. పిల్లలు మీరు కూడా మీ తల్లిదండ్రులు పడుతున్న బాధ, లేకపోతే వాళ్ళు మీకోసం చేస్తున్న స్ట్రగుల్, మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు మీరు మళ్ళీ అవి ఫేస్ చేయకుండా ఉండాలంటే మీరు బాగా చదువుకోవాలి. మీ యొక్క చదువుకి ప్రభుత్వం ఎప్పుడు కూడా, ఈ మంచి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు ముందంచి ఉండి మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటుందని చెప్పి మాటిస్తున్నాను. ఇటు పేరెంట్స్కి లేకపోతే టీచర్స్కి ఎటువంటి మరి కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నా, లేకపోతే స్కూల్ డెవలప్మెంట్ విషయంలో, లేకపోతే వంట విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మరి ఎన్డీఏ కూటమి తరఫు స్కూల్ కమిటీస్ కూడా పెట్టడం జరిగింది. సో స్కూల్ కమిటీలో ఉన్న చైర్మన్ అలాగే మెంబర్స్ని మీరు వాళ్ళతో రెగ్యులర్గా మీటింగ్ పెట్టుకోండి. స్కూల్ ప్రోగ్రెస్ విషయంలో, పిల్లల విషయంలో మరి మాట్లాడుకొని ఇది మీ స్కూలు, మీ ఇల్లు, మీ పిల్లలు అన్నట్టుగా మీరు అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి ఈ యొక్క మీటింగ్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు చూస్తే మరి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి కిట్స్, మీ స్కూల్ బ్యాగ్స్ కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, షూస్ కానివ్వండి, యూనిఫామ్ కానివ్వండి, బెల్ట్స్ కానివ్వండి, సాక్స్ కానివ్వండి, అన్నీ కూడా మంచి క్వాలిటీ తోటి, ఖర్చు అయినా కూడా ప్రభుత్వం భారం ఉన్నా కూడా మరి మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి గత ప్రభుత్వంలో చూస్తే మధ్యాహ్న భోజనం చూస్తే ఎంత దారుణంగా ఉండేది మనందరికీ తెలుసు. ఈరోజు మధ్యాహ్నం నేను తిన్నాను, అక్కడ కావరకోట స్కూల్లో భోజనం చేశాను. ఆ సన్న బియ్యం ఫైన్ రైస్ తోటి తిన్నాను.